మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. దానవీర శూరకర్ణ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ గురించి కొన్ని ఎపిసోడ్స్లో వివరిస్తూ వచ్చాను. దానవీర శూరకర్ణ అంత గొప్పగా విజయవంతం కావడానికి కారణాల్లో ఒక ముఖ్యమైన ప్రధానమైనటువంటి కారణం తిరుపతి వెంకట కవుల పద్యాలు. తిరుపతి వెంకట కవుల పద్యాలు ఈ సినిమాకి పెద్ద ఎసెట్. 1977లో దానవీర శూరకర్ణ సినిమా వచ్చినప్పుడు దానికి పోటీగా కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన కురుక్షేత్ర సినిమా వచ్చింది. అయితే దీని ముందు అది ఏమాత్రం నిలబడలేకపోయింది. బాగా ఉంది, చూడటానికి బాగుంది, కానీ విజయవంతం కాలేదు సినిమా. మంచి మంచి శోభన్ బాబు కృష్ణుడుగా, కృష్ణ అర్జునుడుగా, ఆయన నాగభూషణం శకునిగా, ఇట్లా చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళు, సత్యనారాయణ దుర్యోధనుడుగా, కర్ణుడుగా కృష్ణరాజు, వీళ్ళందరూ చాలా ప్రముఖులు నటించారు. అందులో మంచి మంచి పాటలు ఉన్నాయి. సాలూరు రాజేశ్వరరావు గారు చాలా మంచి సంగీతం చేశారు. సినారి గారి మంచి పాటలు ఉన్నాయి. కానీ సినిమా అంత విజయవంతం కాలేదు. అది కాకపోవడానికి కారణం సంగతి అట్లా ఉంచినా కూడా ఎన్టీఆర్ సినిమా అంత సక్సెస్ కావడానికి తిరుపతి వెంకట కవుల పద్యాలు కొంత కారణం. తిరుపతి వెంకట కవుల పద్యాలు చాలా సినిమాల్లో వాడుకున్నారు. కృష్ణపాండవ్యంలో ఉన్నాయి, కృష్ణావతారంలో ఉన్నాయి, అట్లాగే ఈ దానవీర శూరకర్ణ సినిమాలో ఉన్నాయి. ఇంకా వేరు వేరు సినిమాలు మహాభారతానికి సంబంధించిన వచ్చిన చాలా సందర్భాల్లో తిరుపతి వెంకట కవుల పద్యాలు వాడుకున్నారు. వాళ్ళు 5-6 నాటకాలని, మహాభారతం మొత్తం కథనంతా కూడా 5-6 నాటకాలు, పాండవోద్యోగ విజయాలని చెప్పి అవన్నీ ఉన్నాయి. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ఎన్టీఆర్ ఈ పద్యాలను వాడాడు. దానవీర శూరకర్ణలో పద్యాలని వాడారు. తిరుపతి వెంకట కవుల పద్యాలు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం పేరుతోటి నాటకాలుగా తెలుగు నేల మొత్తం వ్యాపించినాయి. తిరుపతి వెంకట కవుల పద్యాలు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా పాపులర్ అయ్యి వెళ్ళిపోయాయంటే, ఈ పద్య నాటకాల ద్వారా ఆ రోజుల్లో సినిమా ఎంత ప్రాచుర్యం పొందిందో పద్య నాటకాలు కూడా అంత ప్రాచుర్యం ఉంది. నా బాల్యం వరకు, అంటే నేను 10వ తరగతి చదివిన 1971 దాకా మా చుట్టుపక్కల ఊళ్ళల్లో, చాలా ఊళ్ళల్లో ఈ నాటకాలు, పద్య నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. కాంట్రాక్ట్ నాటకాలు కూడా పద్య నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ధూళిపాడని దుర్యోధనుడిగా తీసుకొచ్చేవాళ్ళు. ధూళిపాడ ఉన్నాడంటే ఒక సినిమా యాక్టర్గా ఒక అట్రాక్షన్ అనమాట. అట్లా తీసుకొచ్చి నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఇవి బాగా సక్సెస్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం తిరుపతి వెంకట కవుల పద్యాలు. అయితే దానవీర శూరకర్ణలో తిరుపతి వెంకట కవుల పద్యాలు ఎక్కడెక్కడ వాడాడు, అవి ఎందుకు బాగా సక్సెస్ అయినాయి అని చెప్పి మనం చూస్తే, మన మామూలుగా నాటకాల్లో పడక సీన్ అంటారు. పడక సీన్ అంటే ఏం లేదు, అక్కడ కృష్ణుడు పడుకొని ఉంటాడు. కృష్ణుడు పడుకొని ఉంటే పాండవుల పక్షాల నుంచి అర్జునుడు, కౌరవుల పక్షాల నుంచి దుర్యోధనుడు ఆయన సహాయం కోరటానికి వస్తారు. ఆ సహాయం కోరే ఈ దృశ్యాన్ని, ఆయన పడుకున్నటువంటి దీన్ని వాళ్ళు మామూలుగా పాపులర్ భాషలో పడక సీన్ ఉంటుంటారు. ఆ ఘట్టంలో తిరుపతి వెంకట కవుల పద్యాలు ఉంటాయి. అట్లాగే అన్నిటికంటే ప్రధానమైనది కృష్ణరాయబారం. ఈ కృష్ణరాయబారం ఆయన కృష్ణుడు పాండవుల పక్షాన కౌరవ సభకు వచ్చి వాళ్ళకి నచ్చజెప్పి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి, చివరికి కనీసం 5గురికి 5 ఊళ్ళైనా ఇవ్వండి అని చెప్పి కోరేటటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో కూడా తిరుపతి వెంకట కవుల పద్యాలు వాడారు. ఇంకా వేరు వేరు చిన్న చిన్న సంఘటనల్లో కూడా మనకు ఈ పద్యాలు కనిపిస్తాయి. అట్లాగే నర్తనశాల సినిమాలో కానీ, పాండవ విజయం సినిమాల్లో కానీ, ఇంకా వేరు వేరు సినిమాల్లో మహాభారతం, కవిత్రయ మహాభారతంలో ఉన్నటువంటి పద్యాలు, ముఖ్యంగా తిక్కన గారి భారత భాగంలో ఉన్నటువంటి పద్యాలు చాలా చోట్ల వాడటం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలుగు ప్రేక్షకులు ఈ రోజున ఆధునిక సినిమాలు తీస్తే పద్యాలు వాడటం అనేది చాలా అరుదు, కనపడదు. మనకు పాటలు ఉన్నాయి కానీ పద్యాలు పెట్టి సినిమా తీసేవాళ్ళు మనకు చాలా కనిపించదు. కానీ నాటకాలకి కొనసాగింపుగా వచ్చినటువంటి సినిమా ప్రక్రియలో కూడా పద్యనాటకంలో ఉన్నటువంటి పద్యాలను అదే శైలిలో పెట్టడం, కొంత మార్పు చేసి సంగీతాన్ని సమకూర్చడం అన్నది సక్సెస్కి పెద్ద కారణమైంది. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈ పడక సీన్ దృశ్యంలో అర్జునుడు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినప్పుడు అంతకుముందు అర్జునుడు వచ్చేటప్పుడు ఒక పద్యం ఉంటుంది. అదేంటంటే, అదిగో ద్వారక ఆలమందలవిగో, అదిగో ద్వారక ఆలమందలవిగో, అందంత గోరాడు అయ్యదియే కోట, అదే అగర్త అవే రథ్యల్ వారలే యాదవులు.
యదుసింహుండు వసించు మేడ అదిగో ఆలాన దంతావళాభ్యుదయంబై వరమందురాంతర తురంగోచ్ఛండమై పరివడును. అర్జునుడు లోపలికి వచ్చిన తర్వాత కృష్ణుడు పాదాల దగ్గర కూర్చుంటాడు, అటువైపు కూర్చుంటాడు. అంతకుముందే దుర్యోధనుడు వస్తాడు. అక్కడ 2 సింహాసనాలు మనకు కనిపిస్తాయి. అంటే కృష్ణుడికి కాళ్ళ వైపు ఒకటి ఉంటుంది, తల వైపు ఒకటి ఉంటుంది. దుర్యోధనుడు లోపలికి వచ్చి ఆయన ఏమనుకుంటాడంటే ఈ పశుపాలకుడి పాదాల చెంతనే కూర్చోవాలా అనుకొని తన రాజసాన్ని రాజసాన్ని చూపించి ఆయన తలవైపు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అందరికీ ఎరిగినట్లుగానే కృష్ణుడు లేచి అర్జునుడి వైపు చూస్తాడు. అర్జునుడి వైపు చూసి పలకరిస్తాడు, మాట్లాడతాడు. ఆ పలకరించి మాట్లాడేది ఒక పద్యంలో చెప్తాడు తిరుపతి వెంకట కవులు. ఎట్లుంటుందో చూడండి. ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా. ఇది మీరు నేను మాట్లాడుకున్నట్లు నిత్య వ్యవహారంలో ప్రజలు మాట్లాడుకున్నట్లు రాసే భాష కాబట్టి ఈ పద్యాలు అంత పాపులర్ అయ్యాయి. ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా. యశోభాక్కులు నీదు అన్ననులును భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగా నున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకున్ తగ్గక నిలిచి శాంతుగతి తాను చరించుని తెలుపు అర్జున అంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటి దగ్గర నుంచి వస్తున్నావు కదా. యశోభాక్కులు నీదు అన్నలు అంటే యశస్సుని బాగా పొందినటువంటి భాక్కులు అంటే సేవించినటువంటి వాళ్ళు నీది అన్నలు. అన్నలు ఎవరు? భీముడును ధర్మరాజు. వాళ్ళు క్షేమంగా ఉన్నారా? భవ్య మనస్కులు నీదు తమ్ములు, భవ్యమైన మనసు ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నీ తమ్ములు క్షేమంగానే ఉన్నారా? ఇంకొక మాట అంటాడు చూడండి. భుజశాలి వృకోదరుడు, అతి బలవంతుడైనటువంటి వృకోదరుడు అగ్రజాజ్ఞకున్ అంటే తన అన్నగారి ఆజ్ఞకు తప్పకుండా ఎదిరించకుండా కోపిష్ట కాకుండా శాంతంగా ఉన్నాడా అని అడుగుతాడు. శాంతుగతి తాను చరించుని తెలుపు అర్జున అంటాడు. ఇంతలోకి వెనక చప్పుడు వినపడుతుంది. అటు తిరిగితే దుర్యోధనుడు కనపడతాడు. దుర్యోధనుడు వైపు తిరిగాడు మాట్లాడుతుంటాడు. ఏమంటాడు చూడండి. బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే భ్రాతలు సుతులు చుట్టములు. ఇంకా దీనికి అర్థాలు చెప్పాల్సిన పని లేదు. శారదుల పద్యం ఇది. నీ వాల్లభ్యము పట్టును కర్ణుడును మన్నీలును సుఖేపోతులే. కర్ణుడు మన్నీలుడు సుఖంగా ఉన్నారా? నీ వంశోన్నతి గోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవులు క్షేమముమై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచును. నీ తేజాన్ని హెచ్చించేటట్టుగా ఈ గురుదేవులు భూసురులు వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారా అని అంటాడు. నీ వచ్చిన పని తెలపోయా అంటాడు. ఈ సందర్భంలో వాళ్ళు ఏమంటారంటే దుర్యోధనుడు ఏమంటాడంటే కౌరవ పాండవులు పెనగు కాలము సేరువయ్యాయి. ఈ పద్యాన్ని ఎన్టీఆర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడిస్తాడు. అర్జునుడికి ఉన్నటువంటి పద్యాలు ఇంకొక గాయకుడు పాడతాడు. కృష్ణుడికి ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా రామకృష్ణతో పాడిస్తాడు. అంటే ఈ వాయిస్లో ఈ భేదం తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఎస్పిబి ఈ పద్యాన్ని చాలా బాగా పడతాడు. కౌరవుల పాండవులు పెనగు కాలము చేరువయ్య మాకున్ అవ్వారికి కూడా ఎక్కుడగు బంధు సముద్రుడ వీవుగాన నీ చేరిక మాకు ఇరువురుకును సేమము గూర్చేడు అవుట సాయమున్ కోరగ ఏగుదించితిమి గోప కులైక శిలువ విభూషణ అని చెప్పంటాడు. మా ఇరువురికి సమానమైనటువంటి వాడిని మా ఇద్దరికి అంటే కౌరవులకి పాండవులకి సమంగా నువ్వు క్షేమం కోరేవాడు అని చెప్పి నీ సహాయం కోరి వచ్చానయా అని చెప్పి అంటాడు అన్నమాట. కానీ నువ్వు వచ్చినావు, కానీ ముందుగా ఆయన నేను చూశాను కాబట్టి ఆయనకే కోరుకునే అవకాశం ఇస్తాను అని చెప్తాడు. అని చెప్తూ ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూచి తిను బంధుకులన్న అంశమది పాయక నిలిచే సహాయం ఇరువురకును చెందుట పాడి. సులభంగా అర్థమయ్యేటటువంటి పద్యం, ఉత్పలమాల పద్యం. మీకునే చేసేది సైన్య విభాగము అందు మీకు తగువాని కైకొనుడు అని చెప్పి కోరుట బాలుని కొప్పుదను అంటాడు. కోరుట బాలుని కొప్పగు అన్నప్పుడు ముందుగా నేను వస్తే నాకు అవకాశం ఇవ్వకుండా కోరుకునే అవకాశం కూడా అతనికి ఇచ్చావు, ఇది అన్యాయం కదా అని అనుకుంటాడు దుర్యోధనుడు. అనుకొని ఇదిరేదో కుయుక్తి పన్నాడుగానే అనుకుంటాడు అనమాట. అప్పుడు ఇది అన్యాయం కదా, నేను ముందుగా వచ్చినట్టు నాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే కృష్ణుడు అంటాడు కదా, నువ్వు సర్వం సహా స్వతంత్రుడైనటువంటి రాజువి, కానీ ఇతను అన్నచాటు తమ్ముడు, ఆయన ఏం చెబితే అది వినాలి. అలా కాకుండా నువ్వు ముందుగా కోరుకొని తర్వాత నా తమ్ముడికి అన్యాయం జరిగిందని ధర్మరాజు చెప్పకుండా ఉండటానికి
ముందుగా అతనికి అవకాశం ఇస్తే అతను ఏది కోరుకున్నా అతను తప్పే అవుతుంది, నా తప్పు కాదు కదా అని తప్పుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తాడు కృష్ణుడు ఎన్టీఆర్. కపట నాటక సూత్రధారి అనుకుంటాడు దుర్యోధనుడు. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే, దుర్యోధనుడు ఏమనుకుంటాడు చూడండి, ఆయుధం పట్టడట, ఇది కందపద్యం, ఆయుధం పట్టడట అని సేయండట కంచి గరుడ సేవ ఇతనిచే నే అపకృతి యుద్ధార్థికి నేయడనగు ఇట్టివాని నెవ్వండుకొను. ఇట్టివాని ఈయన యుద్ధం చేయడంట, ఆయుధం పట్టడట, ఈ కంచిగరుడు సేవ నాకెందుకయా అనుకుంటాడు ఆయన. ఏ అపకృతి యుద్ధార్థికి జరుగుతుంది, ఏ ఏడనగు ఇట్టివాని ఎవడు కొను అని కందపద్యంలో చెప్తాడు, ఎవడు తీసుకుంటాడు అంటాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఏమంటాడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పద్యం. దాన వీర శూరకర్ణ సక్సెస్లో ఈ పద్యాలకి ఎంత భాగం ఉందో తెలుసుకోవడానికి ఈ పద్యం వినండి. ఆయుధమును ధరింపను అని అగ్గముగానొక పట్ల ఊరకే సాయము సేయువాడ పిలుచన్ నన్ను పిమ్మట నెగ్గులాడినన్ దోయిలి యొగ్గుదున్ నిజము తొలుత వచించితి కోరికొమ్ము నీకేయది ఇష్టమో కడమ ఈతని పాలగు పాండునందన అని అర్జునుడిని ఉద్దేశించి కృష్ణుడు అంటాడు. ఈ పద్యాన్ని రామకృష్ణ పాడాడు, ఎన్టీఆర్ చాలా చక్కగా అభినయించాడు ఈ పద్యానికి. ఆయుధమును ధరింపను అనికి అంటే యుద్ధానికి ఒక పక్క ఊరకే సాయము చేస్తాను, పిలుచను నన్ను పిమ్మట ఎగ్గులాడినాను, ఆ తర్వాత నా మీద తిట్టితే నన్ను ఏదైనా తప్పు మాట అంటే దోయిలు ఎగ్గుతో నేను నమస్కారం చేస్తాను, ఇంకేం చేయలేను అంటాడు. నిజము, ఇది నిజము, తొలుత వచించితి కోరికొమ్ము నీకేది ఇష్టము అంటాడు. ఇది కూడా చాలా మంచి పద్యం. అర్జునుడు పాత్ర వేయటానికి అతను హరికృష్ణకి అవకాశం ఇచ్చాడు. అప్పట్లో చిన్న చిన్న విమర్శలు ఏమొచ్చినాయంటే, ఆ అర్జునుడి పాత్రకి హరికృష్ణ కాకుండా ఇంకా ప్రాధాన్యం ఉన్నటువంటి నటుడికి ఇస్తే బాగుండేది అని అనుకున్నారు. అర్జునుడు ఏమంటాడు చూడండి, నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్య మధ్యంతిన భానుమండల విదంబున నీదగు కలిమి చేసి నా చందనమొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక కేశవ అంటాడు. మళ్ళీ చదువుతున్నా వినండి. నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మొట్టమొదట కోరుకునే అవకాశం ఇస్తున్నాడు కదా, కోరుకోమంటాడు కదా, కోరుకుంటాడు. ఏమనుకుంటాడు, నందకుమార ఓ కృష్ణ యుద్ధమున నా రథమందు వసింపుము మధ్యందిన భానుమండల విధంబున నీ దగు కలిమి చేసి, నీ కలిమి నువ్వు నా రథం మీద కూర్చుంటే ఎలాంటిదంటే అది మధ్యందిన భానుమండల విధము అంటే సూర్యుడు నడినెత్తికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అట్లా నువ్వు ప్రకాశిస్తావు. నా చందనం ఒప్పుగాక, నా రథంలో ఉన్న చందనము నీ ప్రకాశం చేత అందంగా కనపడుతుంది, ఒప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక. ఇంతటి ప్రకాశం, ఇంతటి గొప్ప ప్రకాశం నా రథంలో ఉంటే రిపు సంతతి శత్రువులు తేజం కోల్పోతారు, ఒప్పుగాక. నీవెందును ఆయుధము దరిచేరమికి ఒప్పుదుగాక, నీవు ఏ విధంగా కూడా ఆయుధాన్ని దగ్గరికి పోవడానికి నేను ఒప్పుకుంటాను కేశవ అంటాడు. చాలా ప్రసిద్ధమైన పద్యం. ఈ పద్యాన్ని పాడినప్పుడు జనం ఈలలు వేయటం, వన్సుమూర్లు అంటాం. ఈ పద్యాలన్నిటికీ కూడా వన్సుమూర్లు కొట్టకుండా ఎవరు ఉండరు. అంతటి పాపులర్ అయినటువంటి ఈ పద్యం చాలా, అందులో వేరే గాయకుడు బహుశా రామచంద్ర అనుకుంటా పాడింది ఈ పద్యం పాడాడు. ఆ తర్వాత కృష్ణుడు పాపం అతన్ని చూసి జాలి పడతాడు. ఏమంటాడంటే, ఆలయము సేయనేనని యథార్థము పలికిత్తు చొమ్మి గోపాలిని నన్ను కోరితివి భండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరులు బహుశక్త ప్రమితులు యదుసింహులు అందరిన్ బాలుగా కైకొనెన్ కురు నృపాలుడు బాలుడవైతే ఒక్కట అంటాడు. కృష్ణుడు కొద్దిగా అతని మనసు తెలుసుకోవాలని చెప్పి, అతనిలో ఉన్న దీన్ని తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ అంటాడు. ఏమంటాడంటే, ఆలము సేయనేనని అంటే యుద్ధం చేయనని యథార్థము బలికిది సొమ్మి, నేను యథార్థం చెప్పాను. గోపాలుడు నన్ను కోరితివి, ఏదో నేను గోపాలుని నన్ను కోరుకున్నావు కదా. భండన పండితులు అగ్నితేజులు, యుద్ధంలో పండితులైనటువంటి వాళ్ళు అంటే చాలా గొప్ప వీరులు, అగ్నితో సమానమైనటువంటి గొప్పవాళ్ళు, ఉత్తాల ధనుర్ధరులు చాలా గొప్ప ధనస్సులు ధరించేటటువంటి వాడు, బహుశత ప్రమితులు ఎన్నో వందల మంది వేల మంది ఉన్నటువంటి వాళ్ళు, యదుసింహులు అందరినీ అంటే నా యాదవ సైన్యాన్ని
నారాయణ సైన్యాన్ని నువ్వు వదిలిపెట్టుకున్నావు. పాలుగ గైకను నృపాలుడు, కురు నృపాలుడు ఆ దుర్యోధనుడు ఆ పాలుగా తీసుకున్నాడు. బాలుడు వైతివి అక్కట అంటాడు. అరే నువ్వు చిన్నపిల్లవాడు లేక కోరుకున్నావు, ఎందుకు కోరుకున్నావు అని అండి కృష్ణుడు అంటాడు. ఈ పద్యం కూడా బాగా పాపులర్ అయింది. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, నేను తెలివి తక్కువని కాదు, బాలుని కాదు అని చెప్పడానికి ఆయన ఒక పద్యం చెప్తాడు. ఆ పద్యం అట్లా ఉండుతుండే, ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ, ఆలజాతికిన్ తిన్నది పుష్టి, నీ వరుగు తెంచి రథంపుననున్న చాలు, నే సున్నము చేసేదన్ రిపుల, చూపరులద్భుత మంద సర్వలోకోన్నత నాకు పేరసగు, ఊరక చూచుచుండు మచ్చుతా అంటాడు. చాలా మంచి పద్యం. ఇది కూడా బాగా పాపులర్ అయినటువంటి పద్యం అన్నమాట. ఇది చూడండి ఏమంటుంది, ఉన్నది పుష్టి మానవులకు. ఓ యదుభూషణ, మనిషికి ఉంటే పుష్టి, కానీ పశువుకి తింటే పుష్టి. మనిషి తినకపోయినా సరే తన ఇంట్లో ఉందనుకుంటే పుష్టిగా ఉంటాడు, కానీ పశువుకి తినదే పుష్టి. నువ్వు అరుగు తెంచిన రథమున ఉంటే చాలు, నువ్వు నా దగ్గర ఉంటే చాలు, అదే నాకు బలం, ఇంకేం అక్కర్లే, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తాడు అనమాట. అది చెప్పడానికి ఉపమానంగా ఏం తెచ్చాడు, మనిషికి ఉంటే పుష్టి, పశువుకి తింటే పుష్టి. అంటే అవతల వాడిని పశువుతో సమానంగా చెప్పడం ఇందులో లోపల ఉన్నటువంటి ధ్వని. అంటే పశుబలాన్ని ఉన్నంత మాత్రాన వాడికి ఏం లాభం లేదని చెప్పడం అనమాట. సర్వలోకోన్నత నాకు పేరొసగు, ఓ సర్వలోకోన్నత నాకు పేరొసగము, ఊరక చూస్తుండు అచ్యుత, అచ్యుత నువ్వు ఊరక చూస్తూ ఉండు, నువ్వు నా పక్కన ఉంటే చాలని చెప్తాడు. ఈ రకంగా మనకి దానవీర శూరకర్ణలో ఈ పద్యాలు కానీ, చివరిలో ఉన్నటువంటి భగవద్గీత కురుక్షేత్ర రంగంలో భగవద్గీతని గేయ రూపంలో చెప్పించాడు. నారాయణ రెడ్డి గారు భగవద్గీత శ్లోకాలని కొన్ని గేయాల రూపంలో చెప్పించారు. ఈ రకంగా దానవీర శూరకర్ణ సినిమాకి తిరుపతి వెంకట కవుల పద్యాలు పెద్ద ఎసెట్. మనము ఇదే రీతిలో వచ్చే ఎపిసోడ్లో దానవీర శూరకర్ణలో రాయబారం ఎట్లా జరిగింది, కృష్ణ రాయబారం ఎట్లా జరిగింది, కృష్ణ రాయబారంలో తిరుపతి వెంకట కవుల పద్యాలు ఎట్లా ఉన్నాయి, దుర్యోధనుడు డైలాగ్స్ ఎట్లా ఉంటాయి, అసలు ఆ సంభాషణ చాలా రసవత్తరంగా జరుగుతుంది. ఆ సినిమా మొత్తంలో కూడా ఈ రాయబార ఘట్టం చాలా హైలైట్. ప్రజలందరూ కూడా అట్లా చూస్తూ ఉండిపోతారు. వచ్చే సంచికలో దీన్ని మనం చెప్పుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల నేను వీడియో పెట్టగానే అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. సెలవు.